సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులవి న్యాయమైన డిమాండ్లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో తమను విలీనం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్నారని, వారివి గొంతెమ్మ కోరికలు కావని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సేవలను ప్రభుత్వం వాడుకోకుండా వారిని చిన్నచూపు చూడడం తగదని అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులు ఎంపికైన మాదిరిగానే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఎంపికయ్యారని, అలాంటప్పుడు వారిని ఎందుకు పర్మనెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబాలను వదిలి 9 రోజులుగా రోడ్లపై పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇబ్బందులను వారికి వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కేశవైన శంకర్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, ప్రధాన కార్యదర్శి కందుల వెంకటేష్ గౌడ్, సమగ్ర శిక్ష మహిళా అధ్యక్షురాలు గుమ్ముల మంజులారెడ్డి, నీలాంబరి, వసంత, రాజేశ్వరి, కొండ చంద్రశేఖర్, కొండయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నేను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్తే ఈయన రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజ్ చేస్తే మేము రెగ్యులరైజ్ చేయకపోతే మళ్ళీ నీది కాంట్రాక్ట్ ఉద్యోగం అవుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాపను చూసి బల్బ్ అనుకోవద్దు. ఇవాళ సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ సబ్బండ వర్గాలు ఆదరిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ వస్తే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఒక ట్యాగ్ లైన్ తీసుకుంటే మీ కాంగ్రెస్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి లెక్క మేము ఈ హామీలను విస్మరిస్తాం. వీళ్ళు ధర్నాలు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు, వాళ్ళు యావత్తు బడుగు సమాజం వాళ్ళ వెంట ఉంటుంది. వాళ్ళంతా మా బడుగు బలైన వర్గాల బిడ్డలే. ఎవరు కూడా అమెరికా నుంచి వచ్చో, ఆస్ట్రేలియా నుంచి వచ్చో 100 కోట్ల ఉండి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు పేద బిడ్డలు, చదువుకున్నటువంటి మెరిట్ ఉన్నటువంటి బిడ్డలు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం ఉంది, ధర్మం ఉంది వాళ్ళు చేసిన పోరాటంలో. కాబట్టి మేము న్యాయం పక్షాన, ధర్మం పక్షాన నిలబడతాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము వాళ్ళ తరపున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నల్గొండ జిల్లా 9వ రోజు నిరవధిక దీక్ష శిబిరం నుంచి మాట్లాడుతున్నాం. మాకు అన్ని వర్గాల నుంచి, అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి, అన్ని ప్రజా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు ఉంది. అలా మద్దతు ఉందంటేనే మా న్యాయమైన డిమాండ్లు అయినటువంటి విషయం అనేది అందరికీ గుర్తెరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రెగ్యులరైజేషన్ హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారమే సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాం. వెంటనే స్పందించి మా సమగ్ర శిక్షా ఉద్యోగుల్లోకి రెగ్యులరైజేషన్ చేసి మా కుటుంబాలలో వెలుగులు నింపాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నామండి. మేము ఒకటే సీఎం గారిని కోరుకునేది, మిమ్మల్ని కావాలని ఏరి కోరి తీసుకొచ్చాము. సంవత్సర కాలం అవుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని రెగ్యులర్ చేయమని కోరుతున్నాము. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండకుండా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం.